సమావేశం పెట్టలేదు ఏంటని మాలాంటి వాళ్ళు కనీసం రాజధాని ఒక రాష్ట్రం విడిపోయాక రాజధాని అని అందరూ భాగం పంచుకోవాలనుకుంటారు. మీరు ఇందాక చెప్పిన పౌర సమాజము ప్రజలు అన్నప్పుడు అక్కడి నుంచి అన్నీ కూడా ఎన్నికయ్యాం కాబట్టి 20 సీట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి మేమొక్కరమే అనేటైతే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏమవుతుంది? రెండో తప్పించేవాళ్ళు లేకపోతే అది వరకు ఇలాంటి వాళ్ళ సలహాలు కూడా తీసుకోకపోతే, ప్రతిపక్షాన్ని విమర్శని మనం స్వీకరించకపోతే, గౌరవించకపోతే, వాళ్ళ మాటలు అంగీకరించకపోవచ్చు, మాటలను పూర్వపక్షం చేయొచ్చు మీ వాదనతో, కొన్ని సందర్భాలు అంగీకరించవచ్చు. అది చేయకపోతే అది సమాజానికి నష్టం, ప్రభుత్వానికి నష్టం, ఆ పార్టీలకు కూడా నష్టం. ఇవేమీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ అలా ఎక్కడ చరిత్రలో జరిగినా కూడా ఆ పార్టీలు కూడా కాలక్రమేణా ప్రజల్లో అప్రదిష్ట పాలైనాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మంచిది కాదు ప్రభుత్వానికి అని మీరు భావిస్తారు. అంటే వాళ్ళు విని కాస్త అందరి మాటలో వింటారని చెప్పని ప్రజాస్వామ్యం. ఈ మధ్య ఎప్పుడన్నా చంద్రబాబుతో మీరు లోతుగా చర్చించడం, సంస్కరణలు ఇటువంటి? ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకునేటప్పుడు నాకు ఫోన్ చేశారు, ప్రమాణ స్వీకారానికి రమ్మని చెప్పని. నేను వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే జాంబూరులో మనం చెప్పాను. కానీ అదే సమయంలో సీనియర్ నాయకులందరినీ వెళ్ళమని నేను కోరాను. వారందరినీ తీసుకుని ముఖ్యమంత్రి కాలేదెప్పడాను ఆయనతో కూర్చొని 45 నిమిషాలు గంట మాట్లాడుకున్నాం. చాలా విషయాలు ఆయనతో మాట్లాడుకున్నాం. ఏం చేస్తే బాగుంటుంది ఒక మునుపు నేను రాను, మా వాళ్ళు వస్తారని చెప్పడం కోసం చెప్పని. అదే నాకు గుర్తున్నంత వరకు మా ఇద్దరి మధ్య చివరి సంభాషణ. ఓకే, మీ మధ్య ఎలాంటి సంభాషణలు, సంబంధాలు ఇంకా లేవు? ప్రత్యక్షంగా లేవు. ఎవరన్నా కొంతమంది ఏమన్నా మాట ఒక మాట అక్కడ చెప్పొచ్చు, ఇంకో మాట ఇక్కడ చెప్పొచ్చు, అలాంటివి ఏమైనా ఉంటే నాకు తెలియదు. కానీ నా పేరు శోభారాణి. తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంటర్వ్యూస్ చూసి, వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి.